మామ ఇది ఓ అమ్మాయి కదా. ఇది విన్న తర్వాత ఈ అమ్మాయిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లే. అసలు ఏమైందో చెప్తా వినండి మామ. ఏమైందంటే వీళ్ళు ఒక 4 నుంచి 5 years దాకా లవ్ చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా మ్యారేజ్ చేసుకున్నారు. ఒక టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుంటే ఆ అబ్బాయి వచ్చి తాగుబోతు మామ, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. అసలు అమ్మాయిని పట్టించుకోడు. అలాంటిది వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత రూమ్ తీసుకుని కాపురం పెట్టారు మామ. కాపురం పెట్టి తర్వాత ఏం జరిగిందంటే ఈ అబ్బాయి పెద్దగా పట్టించుకోడు అమ్మాయిని, అసలు పట్టించుకోడు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఆ అమ్మాయిని సింగిల్గా వదిలేసి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎంత గట్టిగా ఉంటుందంటే ఈ అబ్బాయి వెళ్ళిపోయినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఆ అబ్బాయి పర్మనెంట్గా కూడా వెళ్ళిపోడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అయితే ఆ అబ్బాయి ఎంత మూర్ఖత్వంతో ఆలోచించాడో ఏమో నాకైతే తెలియదు. కానీ ఈ అమ్మాయి 6 to 7 months ప్రెగ్నెన్సీ మా. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? 6 to 7 months ప్రెగ్నెన్సీ అప్పుడు అసలు ఫిజికల్గా కలవకూడదు. ఆ అబ్బాయి ఒక్క నైట్లో 6 times కలిశాడు మా. 6 times కలిస్తే తర్వాత రోజు మార్నింగ్ ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి ఆ బిడ్డ బయటికి పడిపోయింది. ఎంత దారుణం అంటే అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా చేశాడో కూడా తెలియదు. కానీ అయినా సరే, ఇంత జరిగినా సరే ఆ అమ్మాయి వాడినే ప్రేమిస్తుంది. ఇప్పటికీ కూడా కలిసి ఉన్నారు వాళ్ళు తెలుసా. చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు బాగున్నారు. నాకు తెలిసి ఆ అబ్బాయి మారిండు అనుకుంటున్నా, మారితే బెటర్. ఈ అమ్మాయి ప్రేమకి ఏం చెప్పాలో చెప్పండి మామ. నేను చెప్పడానికైతే వర్డ్స్ లేవు. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి.